హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న కట్టోస్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ కోసం ఒక స్నాక్ చేస్తున్నాను. అది మామూలుగా ఎప్పుడైనా తినొచ్చు అండి. 4 గంటలకు టీ టైంలో అయినా లేకపోతే ఎప్పుడైనా తినొచ్చు. ఎవరైనా వచ్చినా కానీ ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం 2 ఆలుగడ్డలు నేను ఉడకబెట్టాను. వీటిని మొత్తం స్మాష్ చేయాలండి. ఉండలు లేకుండా, గడ్డలు లేకుండా స్మాష్ చేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, చాలా సన్నగా తరిగాను. మొత్తం కలిపేటప్పుడు ఇదంతా ఇలా తీసేస్తాను నేను. ముందైతే అవన్నీ వేసుకుంటాను. తర్వాత కొత్తిమీర అండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోండి. ఒక చిన్న గడ్డ వేసుకున్నాను. తర్వాత కొత్తిమీర వేసాం కదా. ఇప్పుడు కరివేపాకు ఇలా మొత్తం ఇలా స్మాష్ చేయండి. తర్వాత ఇది కసూరి మేతి అండి. కసూరి మేతి కూడా మొత్తం నలిపేసి వేసేయండి. ఇంకో చేతితోటి నాకు ఆలు పట్టుకున్నాను కదా, అది పచ్చిగా ఉంది, అందుకని ఈ చేతితోటి అంటున్నాను. తర్వాత దీంట్లోకి కారం అండి. కారం సరిపడినంత కారం వేసుకోండి. నేనైతే ఒక టీ స్పూన్ వేస్తున్నాను. ఇది పడుతుందండి, టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ పడుతుంది. ఇది ధనియాల పొడి 1 టీ స్పూను, జీలకర్ర పొడి 1/2 టీ స్పూను. తర్వాత ఇది ఏమో చాట్ మసాలా ఒక 1/2 టీ స్పూను, సరిపడినంత సాల్ట్. ఇవన్నీ వేసేసుకొని దీన్ని మంచి కలిపేసుకోవాలి. నేను ముందే చూడండి చపాతీ తడిపి పెట్టుకున్నాను. చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడిపేసి పెట్టుకున్నాను. దీంట్లోంచి 2 చపాతీలు కూడా చేశాను. ఇందులో ఏమీ వేయలే నేను, ఖాళీ ఉప్పు వేసి నీళ్ళతోటి మంచిగా చపాతీ పిండి ఎలా ఉంటుందో అలా తడిపేసుకొని నానబెట్టేదాన్ని. దీని పక్కన పెట్టేద్దాము. ఇప్పుడు ఈ మసాలాను మొత్తం కలిపేద్దామండి. చూడండి మొత్తం తడిపేసాను, చాలా బాగా వచ్చింది. ఇలా అంతా అది ఆలు గడ్డలు లేకుండా మంచి కలిపేసాను. మసాలా కూడా మొత్తం కలిసిందండి. ఇప్పుడు మీరు రుచి చూసుకోండి. బాగుందండి. ఉప్పు కారాలు అన్నీ ఏం తక్కువ లేవు, సరిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు చపాతీ చేసుకుందాము. ఇంత ముద్ద తీసుకున్నానండి, పిండి ముద్ద. తర్వాత ఇది పొడి పిండిలో అద్దుకోండి. పొడి పిండిలో అద్దుకొని మామూలుగా చపాతీలాగానే ఒత్తుకోండి. ఈ పీట అంతా చేసుకుందాము. మధ్యలో కొంచెం పొడి పిండి వేసుకుంటూ మొత్తం చపాతీ పెద్దగా చేసుకుందామండి. చూడండి మొత్తం నేనంత పెద్దగా చేసుకున్నాను. ఇలా పెద్దగా చేసుకున్నాక ఇప్పుడు మనము ఇది ఆలు దీంట్లో మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. సమానంగా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఆలు మసాలా మొత్తం స్ప్రెడ్ చేసినాను చపాతీకి రౌండ్గా. ఇప్పుడు నెమ్మదిగా దీన్ని ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా మంచిగా రోల్ చేసుకోవాలండి. ఈ చివర్లకు కూడా మనకి మంచిగా ఇట్లా మొత్తం ఇట్లా కొంచెం అదిమినట్టుగా చేసుకుంటూ తిప్పుకోవాలి. ఇలా మనకు కొంచెం మధ్యలో ఏమన్నా లావు కనిపిస్తే కొంచెం ఇలానండి, సెట్ అయిపోతుంది. ఇప్పుడు దీనికి మనం కట్ చేసుకోవాలి. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు కట్ చేసుకోండి. నేనైతే 1 ఇంచ్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి, క్రిస్పీగా ఉంటాయి. మసాలా కూడా భలేగా ఉంటుంది. ఇదిగో ఇలా వస్తాయి కదా, ఇలా వచ్చిన దాన్ని ఇలా నొక్కండి అంతే. ఇలా నొక్కేసేయండి. ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి. చూసారా, కనబడుతుంది కదా, ఇలా నొక్కేయండి అంతే. ఇవన్నీ ఇలా చేసుకుందామండి. దీనికి ఒకటి బ్యాటర్ తయారు చేయాలి. ఇప్పుడు ఇలానే వేస్తే మనకి నూనెలో ఈ మసాలా అంతా ఇచ్చుకుపోతుంది అనమాట. అది పోకుండా ఉండాలంటే ఒకటి బ్యాటర్ తయారు చేసుకోవాలి. ఇలా అన్నీ నేను చేసి పెడతాను. టైం వేస్ట్ అవుతుంది, వీడియో పెద్దగా అవుతుంది, మళ్ళీ మీకు విసుగు వస్తుంది చూడ్డానికి. ఓకేనా, ఇవన్నీ రెడీ పెట్టుకున్నానండి. ఇప్పుడు దీనికి మనకి ఒక బ్యాటర్ కావాలి. 1 గంటెడు మీరు గోధుమ పిండి తీసుకోండి. అంటే ఒక 2-3 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి తీసుకొని దాంట్లోకి
కొంచెం సాల్ట్ వేయండి. తర్వాత 1 టీ స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేయండి. తర్వాత కొత్తిమీర వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం వాటర్ వేసి ఇదంతా కలిపేసుకొని కొన్ని నీళ్ళు పోసుకుంటూ ఇది చిక్కటి బ్యాటర్ తయారు చేయాలి. చిక్కటి ఇలా ఉండాలన్నమాట. మన బజ్జీల పిండిలాగా కంటే కొంచెం బాగా నీళ్ళు వేసుకోకండి, ముందే కొంచెం కలపండి, బాగా ఉండలు లేకుండా కలిపేసుకోండి. ఇది ముందు కొంచెమే తీసుకోండి, ఎందుకంటే మీరు చాలా చేసుకున్నప్పుడు మళ్ళీ కూడా కలుపుకోవచ్చు, లేకపోతే పిండి మిగిలిపోతే ఇది పడేయాల్సి వస్తుంది. దోశలు కూడా వేసుకోవచ్చు, ఇంట్లో కొంచెం రవ్వ కలుపుకుంటే దోశలు కూడా వస్తాయండి. ఇలా మిగిలిపోయింది అనుకోండి, ఈ బ్యాటర్ మిగిలితే కొంచెం రవ్వ కలిపేసి దోశలు కూడా వేసుకోవచ్చు. అసలుకే ఇంకా మిగిలొద్దు అనుకుంటే కొంచెం కలుపుకోండి, మీరు చాలా కలపకుండా కొంచెం కలుపుకోండి. ఓకే అండి, ఇలా ఉండాలన్నమాట. ఈ చిక్కదనం ఉండాలి. ఇప్పుడు సరిపోయిందండి. ఇప్పుడు ఇందులో ముంచేసి మనం నూనెలో వేసుకోవాలి. వేసుకుంటే ఏమవుతుందంటే ఆ మసాలా అనేది బయటికి రాకుండా ఇది ఆపేస్తుంది అనమాట, కోటింగ్ లాగా అవుతుంది. ఇప్పుడు ఎలా వేయాలో చూపిస్తాను నేను. ముందు నూనె పెడతాను స్టవ్ మీద. చూడండి, నూనె కాలింది. ఇప్పుడు అది వేడెక్కింది అనమాట నూనె. ఇప్పుడు ఇలా ఇవి తీసుకొని దీంట్లో వేసుకొని 2 పక్కల ఇలా అనేసి ఇప్పుడు 1 స్పూన్ తోటి దాన్ని నూనెలో వేసుకోవాలి. ఒక్కొక్కటిగా మనము దాంట్లో వేసుకోవాలండి. చాలా బాగా వస్తాయి ఇవి. అలా వేయాలి. మనకి ఈ బ్యాటర్ తక్కువ పడితే మళ్ళీ తర్వాత కూడా మనం కలుపుకోవచ్చు, చెప్పాను కదా. ఒకేసారి ఎక్కువ అంటే మళ్ళీ వేస్ట్ అవుతుంది అనేసి నేను కొంచెమే తడిపాను. ఇలా చేత్తోటైనా వేసుకోవచ్చు అండి. స్టవ్ నూనె వేడెక్కిన తర్వాత మీడియంగా పెట్టుకోండి, లోపల కంటే మంచిగా వేగుతాయి అన్నమాట. ఇది లైట్గా కోటింగ్ పడుతుందండి, అంతే. ఈ సుయ్యి అంటుంది కదా, అది మనము నీళ్ళలాగా ఉంది కదా ఇది, అందుకని అలా వస్తుంది. కొంచెము వేడెక్కిన తర్వాత అది నూనెలో కొంచెం ఇలా కాలిన తర్వాత ఇలా తిప్పుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి, కరకరలాడతాయి, చక్కగా మంచిగా రుచిగా ఉంటాయి. లోపల ఆలు స్టఫ్ పెట్టాం కదా, దానివల్ల భలే టేస్టీగా ఉంటుంది. పిల్లలు బాగా ఇష్టపడతారు. స్నాక్ లాగా బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఇది పిల్లలకి బ్రేక్ టైంలో కూడా తినొచ్చు. కొంచెం టైం పడుతుంది వేగడానికి. మంచి గోల్డెన్ ఎల్లో వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, వేగిపోయినాయి, మంచి గోల్డెన్ ఎల్లో వచ్చాయి. ఇప్పుడు నేను తీసేస్తున్నాను వీటిని. చూసారా, ఈ రంగు రావాలండి. ఈ రంగు వస్తే మనకి లోపల కంటే కూడా మంచిగా వేగినట్టు అనమాట. నూనె అస్సలు పట్టదండి వీటికి, అస్సలకే పట్టదు. చాలా టేస్టీగా ఉంటాయి, వెరైటీగా ఉంటాయి. పిల్లలు పెద్దలు ఎవరన్నా వచ్చి ఇంటికి వచ్చిన వాళ్ళు పెట్టినా కానీ భలేగా ఉంటాయి. పెద్దగా పని కూడా ఏం లేదు కదా, ఇంట్లో ఉండే ఒక ఆలు ఉడకబెట్టుకొని మనం అది కర్రీ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక బాగా చేస్తున్నాను. సారీ ఇందులో ముంచాలి, మర్చిపోయా. తొందరలో ఇలా ముంచేసేసుకోండి. స్పూన్తో కంటే చేతితోటి వేసుకోవడం అలవాటు చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఈ పైన లైట్గా కోటింగ్ పడుతుందండి, అంతే. చూడండి, ఈ ట్రిప్ కూడా అయిపోయినాయి, మంచిగా వేగినాయండి, క్రిస్పీగా ఉన్నాయి. ఇవి కూడా నేను తీసేస్తున్నాను. ఇంకా 2 ఆయిల్ అవుతాయి, అవి కూడా అయినాక నేను చూపిస్తాను. చూసారా కనబడుతున్నాయా ఎలా ఉన్నాయో?
ఈ కలర్ వస్తే భలేగా ఉంటాయి అన్నమాట. చూడండి. ఓకే, నేను మిగతా అన్నీ చేసి అప్పుడు నేను మళ్ళీ చూపిస్తా. ఓకేనా? మా వారు తింటున్నారండి, సూపర్గా ఉన్నాయన్నారు. పైన కొంచెం క్రిస్పీగా, లోపల మసాలాతోటి అద్దరిపోయే టేస్ట్ ఉందన్నారు. ఇది సాస్తో తింటే ఇంకా బాగుంటుందండి. స్నాక్ లాగా వాడచ్చు, మనం బ్రేక్ఫాస్ట్కి వాడచ్చు. నూనె మటుకు అస్సలు పీల్చలేదండి, లైట్గా పీల్చింది అంతే. మనం భయపడాల్సింది ఏం లేదు, ఎప్పుడైనా చేసుకొని తినొచ్చండి ఈ టిఫిన్ అయితే. మరి ఈ రెసిపీ నచ్చిందా మీకు? నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి, నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది. మంచి మంచి వంటలు ఉన్నాయి, మీరు చూస్తున్నారు కూడా. లైక్ ఇవ్వండి. ఓకే అండి, మరి ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్.